హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ శైలు. ఎటువంటి పూజలైనా యజ్ఞాలైనా ఎలాంటివైనా మొదలుపెట్టే ముందుగా అందరూ గణపతిని పూజిస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం చేసే పూజలో కానీ పనులు కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని. మరి అటువంటి విఘ్నేశ్వరుని శ్లోకం యొక్క తెలుగు అర్థమేంటో ఎంతమందికి తెలుసు? మరి అదేంటో చూసేద్దామా? మొదటి లైన్, శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన చంద్రుడి వలె ప్రకాశించే వర్ణం గల 4 చేతులు ఉన్న దేవుణ్ణి అని అర్థం. రెండవ లైను, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఎల్లప్పుడూ ప్రసన్నమైన ముఖం కలిగిన ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అని అర్థం. అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అంటే పార్వతీదేవి కుమారుడైన సూర్యుని వలె ప్రకాశించే ముఖం గల గజాననుడు అని అర్థం. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అనగా అనేక రూపాలు కలిగి ఉన్న ఏకదంతుడు గల గణేశుడిని అంటే ఒక దంతం గల గణేశుడిని భక్తులు ఆరాధిస్తారని అర్థం. ఈ శ్లోకం ద్వారా మనం విఘ్నాలను తొలగించే గణేశుడిని ధ్యానం చేస్తూ ప్రతి మంచి పనికి ముందుకు ప్రార్థిస్తూ ఉంటాం. ఒకసారి శ్లోకం మొత్తం పూర్తిగా విందామా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఏమైనా తప్పులుంటే మన్నించండి. మరి ఇలాంటి ఇంకెన్నో మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.